అందరికీ నమస్కారం. నేను మీ పవన్. అందరూ ఎలా ఉన్నారు? ప్రజెంట్ నేనైతే కర్నూలుకి వెళ్తున్నాను. నాకు దారిలో అయితే ఒక సంఘటన అయితే కనిపించింది. మన దగ్గర ఉన్నటువంటి గొల్లదుర్తి, కోయిలగుంట్ల మధ్యలో మీరు ఇక్కడ చూస్తున్నారే, రోడ్డుకు ఒకవైపునేమో పచ్చని చింత చెట్లు అనమాట, మరోవైపు ఏమో రోడ్ ఎక్స్టెన్షన్ కోసము వాటిని చెట్లను మొత్తం ధ్వంసం చేశారు. నాకైతే భలే బాధ అనిపించింది. ఎందుకంటే ఎంత లేదనుకున్నాను, మనకు ఆక్సిజన్ ఇటువంటి చెట్లు. అది కాకుండా మరొక విషయం ఏంటంటే, ఈ దారిలో వెళ్తుంటే ఆ చింత చెట్ల మధ్యలో నుంచి అదేదో ఒక ఫారెన్ ట్రిప్లో వెళ్ళినట్టు ఫీలింగ్ వస్తుంటుంది. చూసుకున్నట్లయితే మీకైతే మన ముందరైతే కనపడుతూనే ఉంటుంది ఎలా ఉంటుందో. అలాంటి ఒక మంచి చక్కటి వాతావరణాన్ని ఈ ప్రభుత్వం వారైతే మనం చెడగొట్టారని అనుకోవాలి. అది మన కోసమే అనుకోండి. కాకపోతే ఇటువంటి వృక్షాలను ధ్వంసం చేసి రోడ్డు ఇది చేయడం అనేది నాకైతే నచ్చలేదు. నిజానికి చాలా అంటే చాలా బాధేసింది. ఇలాంటి దుష్పరిణామాలు మరొకసారి జరగకూడదని నేనైతే కోరుకుంటున్నాను భగవంతుని. మీరేమనుకుంటున్నారో తిరిగి కామెంట్ చేయండి. చెట్ల వల్ల మనిషికి ఉపయోగం ఉంది, కానీ మనిషి వల్ల చెట్టుకు ఎటువంటి ఉపయోగం లేదు. అలాగే ముందు మనిషికి ఉపయోగం లేదు. మీరేమనుకున్నారో కామెంట్ చేసి తెలపండి.